పోచంపల్లి ఫామ్ హౌస్ కోడి పందాల కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇదే ఫామ్ హౌస్ లో 2 ఏళ్లుగా కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. 2 ఏళ్లలో పందాల తర్వాత కోట్ల రూపాయల చేతులు మారినట్లు అనుమానిస్తున్నారు. కోడి పందాలు ఆడుతున్నారనే సమాచారంతో ఇటీవలే ఫామ్ హౌస్ పై దాడులు చేశారు పోలీసులు. ఎక్కడ మీది? ఆంధ్రాలో ఎక్కడ? అయితే పోలీసుల రాకతో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మేనల్లుడు జ్ఞానదేవ్ రెడ్డి పారిపోయినట్టు తెలుస్తోంది. జ్ఞానదేవ్ రెడ్డితో పాటు కొంతమంది ప్రముఖులు కూడా పారిపోయారనే సమాచారం ఉంది. 40 లక్షల నగదును పారిపోతూ ఎత్తుకెళ్లినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం జ్ఞానదేవ్ రెడ్డితో పాటు మిగతా వారి కోసం వెతుకుతూ ఉన్నారు పోలీసులు. ఎక్కడ మీది? ఆంధ్రాలో ఎక్కడ? ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, సంక్రాంతి టైంలో పందాలు ఆడుతూ ఉంటారు కదా, ఆ టైంలో కూడా కొన్ని మనం బౌండరీస్ పెడతారు, ఇలా చేతులు మారటం పైన కొన్ని ఇవి ఉంటాయి. సో ప్రజెంట్ ఇది ఎన్నాళ్ళుగా సాగుతోంది, ఎలా బయటకు వచ్చింది? సంక్రాంతి సీజన్లోనే మనం చూసాం కోట్లాది రూపాయల చేతులు మారుతూ ఉంటాయి. ఎందుకంటే అంత పెద్ద భారీ స్థాయిలోనూ వీళ్ళంతా కూడా బెట్టింగ్స్ అనేది వేస్తూ ఉంటారు. కాకపోతే ఆ కల్చర్ అంతా ఎక్కువగా ఆంధ్ర ప్రాంతంలో, ఎక్కువగా గోదావరి జిల్లాలోనే ఎక్కువగా ఉండేది. కాకపోతే సంక్రాంతి అయిపోయింది, ఆల్మోస్ట్ నెల రోజులు అయిపోయింది. కాకపోతే ఇక్కడ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి చెందినటువంటి టోల్కట్ట దగ్గర ఫామ్ హౌస్ దగ్గర, అంటే వ్యవసాయ క్షేత్రంగా కూడా పిలుస్తారు, దాదాపు 10 ఎకరాల పైనే ఉంటుంది. అక్కడ గుట్టు చప్పుడు కాకుండా 2 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క వ్యవహారం జరుగుతుందనేసి కూడా పోలీసులు నిగ్గు తేల్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే ఆ రోజు పందాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తుల్ని యొక్క వివరాలు సేకరించిన తర్వాత, అనేక మంది యొక్క స్టేట్మెంట్ రికార్డు చేసుకున్న తర్వాత, వారి నుంచి సేకరించిన ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం 2 సంవత్సరాల నుంచి అక్కడ జరిగింది. కేవలం ఆ రోజు 30 లక్షల రూపాయలు మాత్రమే క్యాష్ దొరికింది అనుకున్నాం. కాకపోతే మరో 40 లక్షల రూపాయల వరకు కూడా వారు అందరూ డబ్బులు తీసుకొని పారిపోయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. పోలీసులు వస్తున్నారని తెలియగానే ఎవరు ఎటువైపు వెళ్ళిపోయారు, ఎలా పారిపోయారో కూడా తెలియదు. ఎందుకంటే రాత్రి సమయం పోలీసులు మాత్రం ముందు గేట్ నుంచి కూడా లోపలికి ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చే లోపల అందరూ సర్దుకొని వెళ్ళిపోయినట్టుగా మనకు సమాచారం. కాకపోతే అక్కడ మాత్రం కాస్త ఒక గందరగోళమైనటువంటి వాతావరణం జరిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. చాలా వరకు కూడా లగ్జరీ కార్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి. ఎవరు ఏ కారు తీసుకెళ్తున్నారో తెలియదు. కొంతమందికి కీసు దొరకినటువంటి వారు ఆ పరిగెత్తేటువంటి దీంట్లో ఆందోళనలో కీసులు పోగొట్టుకున్నారు. కొంతమంది దొరికినవన్నీ ఎత్తుకుని వెళ్ళిపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇదంతా జరిగితే ఎంక్వైరీ చేసిన తర్వాత 2 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. రోజుకి ఆ రోజు ఇంత పెద్ద స్థాయిలో దొరికిందంటే ప్రతిరోజు కోట్లాది రూపాయల యొక్క బెట్టింగ్ నడిచిందనేసి కూడా పోలీసులు భావించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఈ ఎంటైర్ వ్యవహారానికి పాత్రధారి, సూత్రధారిని బట్టి శివకుమార్ వర్మ, భూపతిరాజ్ ఎవరైతున్నారో అతనితో పాటు సుమన్ అనే వ్యక్తి చాలా కీలకంగా వ్యవహరించారు. వీళ్ళిద్దరు కూడా జ్ఞానదేవ్ రెడ్డితో ఒప్పందం కుదుర్చుకొని ఆ ఫామ్ హౌస్ దగ్గరికి, కానీ అక్కడ ఉన్నటువంటి ప్లేస్కి ఎవరు రారు కాబట్టి ఎవరికి అనుమానం కూడా రాదు. ఎందుకంటే ఇటువైపు చేవెళ్ళేమో 14 కిలోమీటర్లు ఉంది, ఇటువైపు ఏమో 14 కిలోమీటర్లు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఉంది. సో రెండు పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీసులు రావాలన్నా కూడా మనకు ఖచ్చితంగా ఆ టోల్ కట్ట దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ గుట్టు చప్పుడు కాకుండా ఈ పందేలు అనేది నిర్వహించుకోవచ్చు అనేది కూడా అందరికీ చెప్పినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు రెగ్యులర్గా ఈ కోడి పందాలు ప్యాకాట్ ఆడేటువంటి వారు ఎవరుతున్నారో వారిని మాత్రమే, అంటే వారి మీద నమ్మకం ఉండి డబ్బులు పోగొట్టుకున్నా గెలిచినా కూడా ఎవరికి చెప్పకుండా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరుతున్నారో వారిని మాత్రమే ఈ యొక్క ఈవెంట్లకి, ఈ పందాలకి ఆహ్వానించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. చాలామంది కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు అనేక రకాలుగా కూడా విచారణలు చేపట్టారు. ఇప్పటి వరకు ఎంతమంది పాల్గొన్నారు, ఎంతవరకు డబ్బులు వీరు ముట్ట చెప్పారు, ఎవరెవరు ఎక్కువ గెలిచారు అన్న దానిపై కూడా, ఎందుకంటే ఈ యొక్క లిక్విడ్ క్యాష్ ఎక్కువగా కనబడుతుంది. రెగ్యులర్గా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది కొంచెం తక్కువ ఉంది. కాకపోతే మొన్న మాత్రం ఈ కోడి పందాలు, అందర్ బహార్ కానీ, తర్వాత 3 ముక్కలాట కానీ, వీటికి సంబంధించిన ఆటలు మాత్రం ఎక్కువగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఎవిడెన్స్ కూడా వారు సిద్ధం చేసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ప్రధాన నిందితులు కోసం ఆల్రెడీ వాళ్ళకి మాట్లాడారు కాబట్టి, దాంతోపాటు మరి కొంతమంది పారిపోయినటువంటి వారి కోసం వివరాలు సేకరిస్తున్నారు. దాంట్లో చాలామంది బడాబాబులు ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రాథమికంగా కొంతవరకు సమాచారం అయితే ఉంది కాబట్టి
జ్ఞానదేవ్ రెడ్డి కోసము అలాగే ఇతరుల కోసం కూడా ఇప్పుడు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఈ దందా జరుగుతుంటే కనీసం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి తెలియకపోవడం ఏంటి అనేది కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ వాళ్ళందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఖచ్చితంగా దీని వెనుక ఉన్నటువంటి మొత్తం కూడా బయటకు తీయండి. ఎందుకంటే తోల్కట్ట గ్రామం వద్ద ఈ యొక్క జరిగిందని చెప్తున్నారు. తోల్కట్ట గ్రామం అనేది మాది కాబట్టి అక్కడ ఏ అసాంఘిక కార్యక్రమం జరిగినా కూడా మా ఒక్క గ్రామానికి అది చెడ్డ పేరు వస్తుంది. దయచేసి దీని వెనుక ఉన్నటువంటి వారిని అందరినీ కూడా అరెస్ట్ చేయండి అంటూ కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క ఇదే కేసులో ఓనర్గా ఉన్నటువంటి పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి కూడా మొయినాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. సో నిన్న ఇచ్చారు కాబట్టి ఇంకా 3 రోజుల పాటు కూడా ఆయనకి సమయం ఉంది. ఆయన నిన్న ఒక వివరణ కూడా ఇచ్చారు. నాకు సంబంధం లేకుండా ఇదంతా జరిగిపోయింది, వేరే వాళ్ళకి నాకు తెలియకుండా ఆయన పూర్తిగా వాళ్ళకి లీజ్కి ఇచ్చారని చెప్తున్నారు. సో వాళ్ళందరిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకున్నట్టు పోచంపల్లి చెప్తున్నారు. ఎందుకంటే నాకు తెలియనే తెలియదు, ఇప్పటి వరకు వెళ్ళింది లేదు, మొత్తం మా జ్ఞానదేవ్ రెడ్డి చూసుకుంటాడు నా మేనల్లుడు అంటూ కూడా అతను చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఆయన వచ్చిన తర్వాత ఆయన కూడా విచారిస్తారు ఎంక్వైరీకి వచ్చినప్పుడు. దానితో పాటు ఇప్పుడు జ్ఞానదేవ్ రెడ్డి ఇలాగే శివకుమార్ వర్మ, భూపతి రాజు వీళ్ళ యొక్క పాత్ర అనేది చాలా కీలకం కాబట్టి వాళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇంకా బారిపోయినటువంటి వారి యొక్క లిస్టును కూడా పోలీసులు ఒక్కొక్కరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ కాల్ డేటాస్ అవన్నీ చూసిన తర్వాత వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కూడా ఇప్పుడు పోలీసులు చూస్తున్నారు. గత సంవత్సరం నుంచి ఎవరెవరు రెగ్యులర్గా ఎంతవరకు ట్రాన్సాక్షన్స్ వాళ్ళ పర్సనల్ అకౌంట్లో జరుగుతుంది, ఏంటి విత్డ్రాల్ చేసింది అన్నీ కూడా పోలీసులు స్టేట్మెంట్లు అడిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో చాలా పెద్దగానే వీళ్ళు ప్లాన్ చేశారు. ఆ ఒక్క ప్లేస్లోనే కాకుండా ఇతర ప్లేసుల్లో కూడా నడిపినట్టుగా పోలీసులకి సమాచారం అందింది. రానా, మీరు అన్నట్లుగా పోచంపల్లి ఎవరిదైతే ఫామ్ హౌస్ ఉందో, అంటే గత 2 ఏళ్లుగా ఈ దందా నడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఆయనకు సమాచారం లేదు అన్నట్లుగా ఆయన వివరణ ఇచ్చారు. సో ఈ వివరణ తీసుకొని ఇంకా టైం ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇంకేదైనా యాక్షన్ తీసుకోబోతున్నారు సరైన వివరణ యాక్సెప్టెన్సీ ఉండకపోతే? అంటే ఇప్పుడు ఆయన ఎవరికైనా లీజుకి ఇచ్చుకొని ఎవరైనా నడపని, కాకపోతే ఓనర్ మాత్రం ఒక్కరే ఉంటారు. సో ఆ ఓనరు అక్కడ అసాంఘిక కార్యక్రమాలు ఆ ప్లేస్లో జరిగినప్పుడు ఓనర్ బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ కోవలోనే పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి మొయినాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. 3-4 రోజుల సమయం ఇచ్చారంట. 4 రోజుల్లో ఖచ్చితంగా ఆయన హాజరవుతారనేసి కూడా పోలీసులు చెప్పారు. ఆయన పోలీసుల ముందు హాజరైన తర్వాత తన వర్షన్ ఏం చెప్తారని చూడాలి. ఎందుకంటే నిన్న చెప్పాడు చాలా క్లియర్గా, అసలు నేను వెళ్ళలేదు అటువైపు, మొత్తం జ్ఞానదేవ్ రెడ్డి చూసుకుంటున్నాడు కాబట్టి నేను అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు వివరాలు కూడా పెద్దగా తెలియదు. నేను రెగ్యులర్గా ఈ ప్రజాసేవలో ఉన్నాను కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో నేను తెలుసుకోలేకపోయాను. నా పైన ఇప్పటి వరకు కూడా ఒక కేసు కూడా లేదు అనేది కూడా ఆయన చెప్తున్నటువంటి వర్షను. పోలీసులు మాత్రం గేమింగ్ యాక్ట్ పెట్టారు కాబట్టి 3 ప్రకారం సెక్షన్ ఆర్టికల్ 3 ప్రకారం సంథింగ్ అవన్నీ పెట్టారు. సో దాంతోపాటు చాలామంది కూడా ఈ గేమింగ్ యాక్ట్ అనేది పెట్టారు. కోళ్ల పందాల్లో సీజ్ చేసినటువంటి అమౌంట్ అవన్నీ కూడా దొరికిన నేపథ్యంలో ఇంకా కొంతమందిని అక్యూజ్ లిస్ట్లో కూడా పోలీసులు చేర్చబోతున్నారు. దాంతోపాటు ఇప్పుడు వెహికల్స్ అంతా కూడా సీజ్ చేశారు కాబట్టి ఆ వెహికల్స్ కోసం ఎవరు రావట్లేదు క్లెయిమ్ చేసుకోవడానికి, ఇది నాదని చెప్పుకోవడానికి ఎవరు లేదు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ నెంబర్కి చూసుకొని వాళ్ళకి ఫోన్ చేసినా కూడా వాళ్ళు పలానా వాళ్ళు తీసుకెళ్లారని కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది మాత్రమే పోలీసుల్ని అప్రోచ్ అయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దీన్ని గుట్టు విప్పాలంటే చాలా ఎంక్వైరీ చేయాల్సి ఉంది. ఇంకా చాలామంది కీలకమైన వ్యక్తులు పారిపోయినారు కాబట్టి వాళ్ళు దొరికితే మాత్రం ఖచ్చితంగా ఆయనకి పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి నిజంగానే సంబంధం ఉందా లేదని కూడా తెలుస్తుంది. మొత్తం జ్ఞానదేవ్ రెడ్డికి తెలుసా, లేకపోతే జ్ఞానదేవ్ రెడ్డితో పాటు మరొకరి ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరైతే భూపతి రాజుకి హెల్ప్ చేశారో వాళ్ళ యొక్క పేర్లు కూడా బయట పెడతామని కూడా పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రానా.